తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలక పాత్ర పోషించారన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. సిద్దిపేటలో ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రం మొదటి మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత పాలకులు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు పద్మా దేవేందర్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలకు టీచర్లు సహకరించాలని కోరారు. 60 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలన్నీ కూడా అడుగంటిపోయినాయి. పాలించిన గత ప్రభుత్వాలు కనుక సరైన విధానాన్ని అవలంబిస్తే ఈ ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొచ్చేటి కావు. ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చి ఈ డిమాండ్ను తగ్గించడం కోసం, ఈ బరువును తగ్గించుకోవడం కోసం ప్రైవేట్ కళాశాలలకు ప్రైవేట్ స్కూళ్లకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయించేసి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ విద్యా వ్యవస్థ కుంటుపడదని నేను భావిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వాలకు కనుక నిజంగా ఆలోచన ఉంటే ఎటువంటి విద్యను ఈ ప్రమాణాన్ని పెంచాలనే ఆలోచన లేకపోవడం వల్లనే గాడి తప్పింది. దీన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. కేజీ టు పీజీ విద్యను అందించాలి తప్పకుండా. మన విద్యా విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. దానికి తోడే కేజీ టు పీజీ విద్యను మరి ఏదో రకంగా పేద విద్యార్థులకు విద్యను అందించాలి. ప్రైవేట్ కళాశాలకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేది బాగా డబ్బున్న